తెలంగాణలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. రాష్ట్రంలో 90,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నారు వికాస్ రాజ్. ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలని రేవంత్ కలిశారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల వ్యూహాలు, పార్టీ ప్రచారంపై సీఎం రేవంత్ చర్చించినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి రాజయ్య, ఢిల్లీలో సీఎం రేవంత్, కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలిశారు. ఏపీలో బస్సు యాత్రకు సిద్ధమయ్యారు సీఎం జగన్. ఈ నెల 26 లేదా 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర జరపాలని నిర్ణయించారు. 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర జరగనుంది. మేమంతా సిద్ధమనే పేరుతో జరిగే బస్సు యాత్రలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు సీఎం జగన్. ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఉండేలా బస్సు యాత్ర షెడ్యూల్ రెడీ చేశారు. రీజనల్ కోఆర్డినేటర్స్ తో సీఎం జగన్ సమావేశమయ్యారు. మేనిఫెస్టోతో పాటు ప్రచార రూట్ మ్యాప్ పై చర్చించారు. బూత్ కమిటీల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్, ఎన్నికల వ్యూహాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై రీజనల్ కోఆర్డినేటర్లకి దిశానిర్దేశం చేశారు సీఎం. చిలుకలూరుపేట సభలో భద్రతా వైఫల్యంపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ప్రధాని సభలో భద్రతను రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులంతా జగన్ కి సేవ చేస్తున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్ నుంచి ఎర్రవల్లికి ర్యాలీగా వెళ్లి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు ఆయన అనుచరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు కేసీఆర్. తెలంగాణ వాదం, బహుజనవాదం ఒక్కటే అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వైసీపీ మేనిఫెస్టో వాయిదా పడింది. ఈ నెల 20న మేనిఫెస్టో ప్రకటించాలని వైసీపీ భావించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వ్యూహం మార్చుకుంది అధిష్టానం. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నినాదంతో మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోంది. ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, వృద్ధులు, యువత, విద్యార్థుల సంక్షేమానికే పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళిసై. రాజీనామా లేఖని రాష్ట్రపతికి పంపించారు. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు తమిళిసై. ఏపీ గవర్నర్ కి ఇన్ఛార్జి బాధ్యతలు రాష్ట్రపతి అప్పగించే అవకాశం ఉంది. తమిళిసై తమిళనాడు నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రజలు వదిలి వెళ్లడం బాధగా ఉందన్నారు తమిళిసై. ఇన్నేళ్లు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. శంషాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్లారు. తనను గవర్నర్ గా ఆదరించిన తెలంగాణ ప్రజల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు తమిళిసై. జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు తెలంగాణను దోచుకున్నాయని, వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు పెరిగిందని, తెలంగాణ ప్రజలు త్వరలో సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారన్నారు ప్రధాని. బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై జగిత్యాల విజయ సంకల్ప సభలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణని దోచుకున్నది చాలదన్నట్లు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వెళ్లి లిక్కర్ స్కామ్ చేశారన్నారు. మద్యం కుంభకోణంతో తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శించారు కిషన్ రెడ్డి. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ యత్నిస్తుందన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, ప్రభుత్వం పడిపోతే నిలబెట్టలేమని కూడా చెప్పారు. గేట్లు తెరిచానంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా చూసుకోవాలన్నారు లక్ష్మణ్. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానం నాగేందర్ పై అనర్హత వేటేయాలని కోరామన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలో చేరడం సమంజసం కాదన్నారు. రేవంత్ గేట్లు తెరిచామంటున్నారని, తాము తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు కౌశిక్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రణీత్ రావు రెండో రోజు విచారించారు పోలీసులు. ప్రణీత్ రావుని స్టేషన్ గేట్స్ మూసేసి ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని ప్రశ్నించారు. తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ముందు పెట్టి ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై కూపీలాగారు అధికారులు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ మణికంఠతో పాటు 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకి కృషి చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అకాల వర్షంతో పలు గ్రామాల్లో వరి, మామిడి పంటలకి తీవ్ర నష్టం జరిగింది. గంభీరావుపేట మండలంలో వడగళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. ఈదురుగాలులు, వడగళ్ల వానతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట, మద్దికుంట, అన్నారంతో పాటు పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. సుమారు గంట పాటు వడగళ్ల వర్షం కురవడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోయారు. పంట నష్టం జరిగింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా న్యాల్కల్ మండలంలోని మెటల్కుంట అల్లాదుర్గం రహదారిపై భారీగా చెట్లు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చల్లబడ్డ వాతావరణం రైతుల్ని భయపెడుతోంది. 3 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో మిర్చి రైతులు ఆందోళన పడుతున్నారు. మిర్చి పంట తడవకుండా కాపాడుకునేందుకు నానా పాటలు పడుతున్నారు. పుట్టపర్తి వైసీపీలో అసమ్మతి గళం వినిపిస్తోంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వటాన్ని నిరసిస్తూ పుట్టపర్తిలో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. శ్రీధర్ రెడ్డికి సహకరించేదే లేదంటున్నారు. శ్రీధర్ రెడ్డికి కాకుండా గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు అసమ్మతి నేతలు. అధికార పార్టీ నాయకులు బీజేపీ, టీడీపీ, జనసేన సభని విఫలం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. కుట్రని ఛేదించుకుని 3 పార్టీల కార్యకర్తలు వెల్లువలా వచ్చారని, సభ సూపర్ సక్సెస్ అయిందని అన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని విమర్శించారు. దేశ ప్రధాని వచ్చిన సభ దగ్గర పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్నారు ప్రత్తిపాటి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీలో చేరికలపై దృష్టి పెట్టారు కేసినేని చిన్ని. ఎన్నికల ముందు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. దీంతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు నందిగామ మున్సిపల్ కౌన్సిలర్లు. కేసినేని చిన్ని సమక్షంలో అమరయ్య, గద్దె శేషకుమారి పసుపు కండా కప్పుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో యాదవుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. శ్రీరామ్ తాతయ్య గ్రామంలోకి వస్తే 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేశావని నిలదీయండి అన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి, పెనుగంచిప్రోలు దేవస్థానం చైర్మన్ పదవి తాను బీసీలకు ఇచ్చానని గుర్తు చేశారు. అమలాపురం టికెట్ జనసేనకు కేటాయించాలని మహిళలు వినూత్న నిరసన తెలిపారు. ఉప్పలగుప్తం మండలంలో మహిళలు కంచాలు వాయిస్తూ నిరసన తెలిపారు. తమ గోడు పవన్ కళ్యాణ్ కి తెలియాలంటూ ఇంటింటికి తిరుగుతూ ర్యాలీ చేశారు మహిళలు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో రైల్వే స్టేషన్ మార్కెట్ మార్గంలో పేపర్ మిల్ రోడ్డుకి అడ్డంగా నిర్మించిన గోడల్ని అధికారులు కూల్చేశారు. నాటి ప్రభుత్వ అండతో ఆక్రమణలు చేసినట్లు చెబుతున్నారు స్థానికులు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు అధికారులు. కబ్జాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా వారిని విడిచిపెట్టబోమన్నారు. జిల్లా రావులపాలెంలో 10 లక్షల విలువైన 2 క్వింటాల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. వాహనాలు తనిఖీల్లో భాగంగా రావులపాడు హైవేపై తనిఖీలు చేస్తుండగా వాహనాన్ని వదిలి వెళ్తుండగా నిందితుల్ని వెంటాడి పట్టుకున్నారు. 11 బస్తాల్లో నింపిన గంజాయిని కారులో మారేడుమిల్లు నుంచి తిరుపతికి తరలిస్తున్నట్టుగా విచారణలో తేల్చారు. నంద్యాలలో A to Z బాబు అనే వ్యక్తికి మహిళలు బడిత పూజ చేశారు. యోగా చేస్తున్న తమపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టాడంటూ ఇంటికెళ్లి మరీ దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలంలో జల్సాలకు పాల్పడ్డ ఒక యువకుడు చైన్ స్నాచింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. లోన్ యాప్ల నుంచి తీసుకున్న రుణం చెల్లించేందుకు చైన్ స్నాచింగ్ చేస్తున్నట్లు చెప్తున్నారు పోలీసులు. పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు గౌరవించాలని కోరారు కోనసీమ కలెక్టర్ హిమాంశు శుక్లా. పరీక్షల సమయంలో వారిపై ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. పేరెంట్స్ కి నచ్చిన కోర్సులు కాకుండా స్టూడెంట్స్ కి నచ్చిన కోర్సులను చదివించాలన్నారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు పార్టీ మార్పు వెనక ఆర్థిక ప్రయోజనాలున్నాయన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఎందుకు పార్టీ మారారో త్వరలోనే వివరాలు వెల్లడిస్తానంటూ తెలిపారు. 100 కోట్ల చేతులు మారాయని, ఆ డబ్బుని ఎన్నికల కోసం ఖర్చు చేయబోతున్నారని ఆరోపించారు రఘునందన్. సత్తెనపల్లిలో టీడీపీ అసమ్మతి నేత కోడెల శివరాంని బుజ్జగించారు ఎమ్మెల్సీ చిరంజీవి. రాజకీయాల్లో కోడెల తమకు స్ఫూర్తి అన్నారు. టీడీపీ ఉన్నంత కాలం కోడెల కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. త్వరలో చంద్రబాబు కోడెల శివరాంకి స్పష్టమైన హామీ లభిస్తుందని చెప్పారు ఎమ్మెల్సీ చిరంజీవి. మంచిర్యాల జిల్లాలో ఒక డీసీఎం నుంచి డబ్బుని సీజ్ చేశారు పోలీసులు. జన్నారం మండలం ఇందన్పల్లిలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తుండగా 1 లక్షకు పైగా నగదుని పట్టుకున్నారు. బ్రెడ్ లోడ్ తో వెళ్తున్నటువంటి డీసీఎంలో ఎలాంటి ధృవపత్రాలు లేకుండా డబ్బుని తరలిస్తున్నారని తెలిపారు పోలీసులు. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బాండ్ల నెంబర్లతో సహా అన్ని వివరాల్ని గురువారంలోగా ఈసీకి ఇవ్వాలంటూ ఎస్బీఐని ఆదేశించింది. బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్ గా ఉండకూడదని, అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని అన్నారు సీజేఐ. ఎన్నికల కమిషన్ ఈ సమాచారాన్ని తన వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలంటూ సూచించింది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అనర్హత వేటుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. గత నెలలో 6 ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు రెబల్ ఎమ్మెల్యేలు. అయినా వారికి ఊరట లభించలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈసీ చర్యలు మొదలుపెట్టింది. బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ పై వేటేసింది. డీజీపీ రాజీవ్ కుమార్ ని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే 6 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శుల బదిలీ చేసింది ఈసీ. గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారుల్ని తొలగించింది.
ఢిల్లీ జల్ బోర్డ్ స్కామ్ లో ఈడీ విచారణకి మరోసారి డుమ్మా కొట్టారు సీఎం కేజ్రీవాల్. ఇవాళ సాయంత్రంలోగా హాజరు కావాలని ఈడీ ఆయనకి సమన్లు జారీ చేసింది. అయితే తాను విచారణకు హాజరు కాలేనని లేఖలో స్పష్టం చేశారు కేజ్రీవాల్. ఈడీ సమన్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్కతాలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకు 5 మృతదేహాల్ని శిథిరాల నుంచి వెలికి తీశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు. బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. తలకు గాయమైన తర్వాత తొలిసారి ప్రజలకు కనబడ్డారు మమత.